హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. నేనైతే చాలా వీడియోస్ బ్లౌజ్ డిజైన్స్, స్లీవ్స్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్, లట్కన్స్ చాలా అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నా ఛానల్లో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇదేంటంటే అండి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి ఇంతకుముందు కూడా 2, 3 చూపించాను. ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి కూడా మనం ఈ డిజైన్ వేసుకోవచ్చు. బట్ నేనైతే యాక్చువల్గా కొత్త బ్లౌజ్ ఇది నేను కుట్టకముందే ఈ వీడియో కోసమే నేను కుట్టకముందే చూపిస్తున్నాను. బట్ కుట్టేసిన బ్లౌజ్కి వేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం పైన కొంచెం భుజాలు ఓపెన్ చేసుకోవచ్చు. లేదు భుజాలు కూడా ఓపెన్ చేసుకో అవసరం లేదు. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేసి ఇటే భుజం వరకు వచ్చేసరికి ఎండ చేసేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటే భుజాలు కూడా ఓపెన్ చేసుకోకలేదు. లేదు మేము భుజాలు ఓపెన్ చేసుకుంటాం అనుకుంటే కొంచెం ఓపెన్ చేసుకోవాలి అంతే. సో ఇలాగ మనం ఈ చూసారు కదా, నేను స్టిచ్ చేశాను. ఒక స్క్వేర్ పీస్ని తీసుకొని ఒక మడత పెట్టి మళ్ళీ మడత పెట్టి మనకి ఇలాగా ఈ ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది అనమాట. అది మన ఇష్టం, మనకి ఎంత పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు. నేనైతే అది 3 x 3 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకుంటే మనకు అంత ఆ సైజు వస్తుంది. దాన్ని ఒకవైపు మడత పెట్టి మళ్ళీ మడత పెడితే మనకి ఈ షేప్ వస్తుంది కదా. ఈ షేప్ వచ్చిన దాన్ని ముందు ఒకసారి అన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత జస్ట్ వన్ సైడ్ ఒక 5 అయినా పడతాయి అంతే. నేనైతే ఈ ఇటువైపు స్క్వేర్ నెక్ కదా ఇది. ఈ స్క్వేర్ నెక్కి రౌండ్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఈ మోడల్ అయితే స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కూడా చాలా వరకు కొన్ని డిజైన్స్ అయితే చూపించానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ స్క్వేర్ నెక్కి ఏంటంటే వన్ సైడ్ ఒక 5, 6 వరకు వస్తాయి అంతే. అంటే మన నెక్ యొక్క డీప్ బట్టి. సో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో మనం మామూలుగా ఆల్రెడీ హెమ్మింగ్ చేసేసే ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ అనుకోండి, హెమ్మింగ్ చేసేసి ఉంటుంది. ఒకవేళ కొత్త బ్లౌజ్ అయినా సరే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే లోపల పీస్ లేకుండా తిప్పేసుకుంటాం కదా, లైనింగ్ మీద ఇది కుట్టేసి మళ్ళీ ఒరిజినల్ తిప్పేసుకుంటాం, అలాగైనా కుట్టుకోవచ్చు. లేదంటే మొత్తానికి హెమ్మింగ్ వర్క్ అయితే అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ ట్రయాంగిల్ షేప్స్ కుట్టుకున్నామో అవి ఇటువైపు ఒక 5, అదే మన విడ్త్ ఎంత బట్టి పొడవు లోతు ఎంత ఉందో దాన్ని బట్టి మెడ లోతు, అంటే మెడ మనం పెట్టుకుంటాం కదా గ్యాప్, నెక్ డౌను, దాన్ని బట్టి ఎన్ని పడతాయి అనేది ఆధారపడి ఉంటుంది. సో నా దానికైతే యాక్చువల్గా 5 పడినట్టున్నాయి. సో ఇలా ఒక 5 పడేది కదండి. ఇంకా దీనికి ఏమి ఇప్పుడు ఆ పైన ఈ పీస్ కనిపిస్తుంది కదా, ఆ పీస్ కూడా కనిపించకుండా మనం డిజైన్ వేసేస్తాం అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ సారీకి బార్డర్ వస్తుంది కదా, ఈ బార్డర్ వచ్చినప్పుడు ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది. యాక్చువల్గా ఈ బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఆలోచిస్తేనే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. ఎందుకు ఈ బార్డర్ వేస్ట్ చేయడం అంటే, నేను నడుముకి బార్డర్ వేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం వేసుకోం కదా. సో ఈ చిన్న బార్డర్ని, పెద్ద బార్డర్గా హ్యాండ్స్కి వేసేస్తాం. ఈ చిన్న బార్డర్ని ఇలాగ మధ్యలోకి కట్ చేసేసి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో మడత పెట్టి అలా కుట్టేసుకోవాలి. మనం చక్కగా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనం పిన్ పెట్టి లేదా సూది పెట్టి ఏదో మొత్తానికి ఆ క్లాత్ని బయటికి తిరగేసేసుకోవాలి. బార్డర్ అనమాట. లేదు మనకు బార్డర్ లేకుండా కూడా మనం వేరే క్లాత్ వేసుకుంటే క్లాత్ వేసుకోవచ్చు. యాక్చువల్గా సారీలో రెడ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, కానీ నేను ఏంటంటే బార్డర్ వేస్ట్ చేయకూడదని చెప్పి నేను వేస్తున్నాను. లేదు మీరు వేరే కలర్ వేసుకుందాం అనుకుంటే వేరే క్రేప్ అయితే క్రేప్, ఏదైతే క్లాత్ని తీసుకొని జస్ట్ ఇలాగా మనం 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఆ పొడవు మన లోతు బట్టి మన నెక్ దీన్ని బట్టి డీప్ బట్టి తీసుకొని ఇలా కుట్టేసుకొని తిరగేసేసుకోవాలి. తిరగేసుకుంటే మనకి ఇలా పట్టీలా వస్తుంది కదండి. ఇప్పుడు మనకి చూసే కదని ఫినిషింగ్ నీట్గా లేదు కదా, ఎందుకంటే మనం అలా కుట్టేసాం కదా డైరెక్ట్గా, ఏం మడత మామూలుగా లేకుండా. సో దాని మీద మనం అది కనిపించకుండా ఇది వేసేస్తాం. అంటే బార్డర్ యూజ్ అవుద్ది, అదే చీరలో కాబట్టి లుక్ బాగుంటుంది. ఈ రెడ్ దానికి ఏవైతే దారాల పీసులు అవి కనిపిస్తాయో అవి కనిపించుకుంటాం. అంటే యాక్చువల్గా మనం బార్డర్స్ వేసేస్తాం కదా, అలా కనిపించకుండా ఉండాలంటే బార్డర్స్ వేసేస్తాం. సో అలా కాకుండా చక్కగా ఈ చిన్న బార్డర్ని వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అలా ఎంతవరకు అయితే కింద ఈ 5 పెట్టాం కదా రెడ్ది, ఎంతవరకు అయితే మన స్క్వేర్ మళ్ళీ తిరుగుతుంది కదా ఎల్ షేప్లో, అంతవరకు ఇది కుట్టేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకుంటాం. ఇంకా కింద మళ్ళీ బెల్ట్ అయ్యాము అనుకుంటే ఇక్కడ దీన్నే కొంచెం మడత పెట్టి ఫోల్డింగ్ కిందకి పెట్టి వేసేస్తాను. బట్ నేను ఇంకా మళ్ళీ వేరే బెల్ట్ కూడా వేస్తాను, వేరే పట్టి కూడా వేస్తాను అనమాట. సో దానికోసం నేను నాకు కింద చివరన అలా ఉంచాను అనమాట. లేదంటే అది కూడా చిన్న ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేస్తాం. సో ఇది వన్ సైడ్ అయిందనమాట. సేమ్ అదే మనం రెండోది ఇంకొంటుంది కదా స్క్వేర్ నెక్, రెండో వైపు ఇటువైపు ఇప్పుడు నేను చూపించే వైపు అది కూడా సేమ్ అలాగే మనం వేసేసుకోవాలి. ఇలాగే రెడ్ కాకుండా రెడ్ వేసాం కదా, రెడ్ మీద ఇంకొక కలర్ కూడా వేసుకోవచ్చు. అంటే అది 3 x 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకొకటి 1 x 1 ఇంచ్ కానీ 2 x 2 ఇంచెస్ కానీ తీసుకొని కొంచెం చిన్నది 1 x 1 అంటే చిన్నది అయిపోద్ది, 2 x 2 తీసుకొని కూడా వేసుకోవచ్చు. సో అది కాకుండా ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఈ హ్యాండ్ వైపు చిన్న అంచు ఏదైతే ఉందో అంచు వైపు ఇది కూడా వచ్చిందనమాట నా బ్లౌజ్కి అయితే.
యాక్చువల్గా ఆ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయకముందు క్లాత్కి వీడియో తీసాను బ్లౌజ్ పీస్కి, కానీ అది ఎక్కడో జస్ట్ మిస్ అయింది ఆ వీడియో. అందుకే నేను అది పెట్టలేకపోతున్నాను. సో దానిలోనే ఇది కూడా ఉందన్నమాట. ఒకవైపు ఏదైతే చిన్న బార్డర్ ఉందో చిన్న బార్డర్ వైపు కొంచెం మొక్క ఇది కూడా ఉంది పువ్వులు. ఆ తర్వాత మిగిలిన బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ అనమాట. అలాగే రెండో వైపు పెద్ద బార్డర్ అండ్ కొంచెం పువ్వులే, ఈ పువ్వుల డిజైన్. సో అది అలాగే హ్యాండ్స్కి వేసాను, మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఈ పువ్వులు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సేమ్ ఇందాకలాగే నేను ఇదైతే ఒక 5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, ఎందుకంటే 5 ఇంచెస్ ఉంది. సో ఇంకా దాన్ని కట్ చేయడం ఎందుకని చెప్పి నేను 5 ఇంచెస్ విడ్త్ తీసేసుకొని దీన్ని తిరగేసి ఇలా మడత పెట్టి కుట్టేసి మళ్ళీ తిరగేస్తే మనకి ఒరిజినల్ సైడ్ వచ్చేస్తుంది కదా క్లాత్. ఇలా మొత్తం తీసేసుకోవాలి బయటికి. మనకు కావాలంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను ఏంటంటే, నా సారీలో అది ఉంది కాబట్టి నేను వేసాను, లేదంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం బెల్ట్ తయారు చేసామో, బెల్ట్ ఆల్రెడీ కుట్టేసి తిరగేస్తాం కదండి, దాన్ని మనకి స్ట్రైట్గా వచ్చేలాగా ఒక చాక్ పీస్తో ఒక మార్కింగ్ వేసుకొని, అలవాటు అయిపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఏమన్నా లైనింగ్ వేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు. చాక్తో వేసేసుకొని ఇది ఏదైతే మనం తిరగేసాం ఇప్పుడు మనం, ఇంక బ్లౌజ్ ఎక్కడా కూడా మనం ప్యాచ్ వర్క్ చేయడం కోసం ఎక్కడ మనం వెనకాల ఎక్కడ కట్ చేయక్కర్లేదు, ఎలాగున్న బ్లౌజ్ మీద అలాగే కుట్టేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి అయితే ఈ ముక్క వేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకోవాలి. లేదు ఓపెన్ చేసుకోకుండా చిన్న మడత పెట్టి కుట్టేసుకున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. లేదు ఓపెన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ అది ఎక్కడైతే వస్తుందో అక్కడ కొంచెం ముక్క ఓపెన్ చేసుకుంటే సైడ్ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఈ ముక్కలో కూడా కాకుండా ఇప్పుడు ఫస్ట్ మనం వేసాం కదా రెడ్ ఆ ట్రయాంగిల్స్ వేసేసి పైన బార్డర్ వేసాం కదా, అలాగే స్క్వేర్ మొత్తానికి అలాగే వేసేసుకోవచ్చు. ఇంకా అలాగైతే సైడ్ కూడా ఏం ఓపెన్ చేయవలసిన లేదనమాట, అదొక డిజైన్ అవుతుంది. అంటే మన పాత బ్లౌజ్ అని మనకి అది బోర్ కొట్టింది అనుకోండి, నెక్స్ట్ మనం కొంచెం ఇలాగ ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు. ఈ సారీ కంటే ఆల్రెడీ కొత్త బ్లౌజ్ కాబట్టి దీంట్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. లేదు మనకు ఆల్రెడీ పాత బ్లౌజ్ అంటే దానిలో ఏ కలర్ అయితే ఉందో ఇప్పుడు చూసారు కదా, దానిలో ఎల్లోలా ఉంది, కొంచెం పర్పుల్ ఉంది, ఇలా కలర్స్ అన్నీ ఉన్నాయి కదా సారీలో, అవన్నీ ఉంటాయి అనమాట. సో మనం అది ఏదైనా కలర్ ప్లెయిన్ తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఈ బార్డర్స్ ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ వస్తే, ఇది ఆల్రెడీ సారీ అంటే కొత్త బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట. పాత బ్లౌజ్కి అయితే మనం అదే కలర్ వేరే కలర్ వేసుకోవచ్చు ప్లెయిన్లో. సో అలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు బ్లౌజు. దీనికి లట్కన్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే వేసాను. ఎలాగ క్లాత్ రెడ్ క్లాత్ ఎలాగ తీసుకున్నాను కదా, సో అది ఉందని. ఆ బ్లూ ఏమో అలాగ బ్లౌజ్ ఉంది కలర్ బ్లూ కాబట్టి. చూసారు కదండి, హ్యాండ్స్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చి అదే పువ్వుల డిజైన్ వచ్చింది. ఇప్పుడు నేను వేసింది చిన్న బార్డర్ వచ్చి పువ్వుల డిజైన్ వచ్చింది, నేను అలా వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అసలు చాలా బాగుందని అంటారు ఇది ఎప్పుడు వేసుకున్నప్పుడు కూడా. సో ఇలా పాత బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, కొత్తగా దానికి కూడా కావాలంటే ఇప్పుడు నేను చూపించినట్టు వేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్.